పీచే మోడ్ తిమ్మంపల్లికి తిరిగి వెళ్లిన పెద్దారెడ్డి కేతిరెడ్డికి మళ్లీ షాక్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు. పెద్దారెడ్డికి సొంతింటికొచ్చిన ఆనందం 24 గంటలు కూడా లేదు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తాడిపత్రి విడిచి వెళ్లాలని పెద్దారెడ్డిని ఆదేశించారు పోలీసులు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి అదృష్టం ఆవగింజంతుంటే దురదృష్టం దబ్బకాయంతున్నట్టుంది. హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్న పెద్దారెడ్డి ఒక్కరోజు గడవక ముందే మళ్లీ తిమ్మంపల్లికి వెళ్లిపోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం తాడిపత్రిలో కాలు మోపారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. సొంతింటికి వెళ్లి 24 గంటలు గడిచాయలేదో పోలీసులు మళ్లీ తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున కేతిరెడ్డికి భద్రత ఇవ్వలేమన్నారు పోలీసులు. తమ బలగాలు సీఎం సెక్యూరిటీ కోసం వినియోగించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు పర్యటన ముగిశాక మళ్లీ తాడిపత్రికి రావచ్చన్నారు. పోలీసుల ఆదేశాలతో కేతిరెడ్డి తిమ్మంపల్లికి వెళ్లిపోయారు. అయితే మళ్లీ గతంలో మాదిరి తాడిపత్రికి రాకుండా అడ్డుకోవద్దని పోలీసులను కోరారు పెద్దారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరమయ్యారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆయన్ను నియోజకవర్గానికి రాకుండా చేశారు. దీంతో ఆయన హైకోర్టు గడప తొక్కి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తానన్న ప్రతిసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకునేవారు. దీంతో కేతిరెడ్డి పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. మరోవైపు అనంతపురం జిల్లా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకిచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పోలీసుల వాదంతో ఏకీభవించి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులపై పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో రోజుకు 19 లక్షల రూపాయలకు పైగా పోలీస్ భద్రత ఖర్చులు ట్రెజరీలో డిపాజిట్ చేశారు పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలో లేకపోవడంతో పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించారు పోలీసులు. అయితే శనివారం తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని ఆదివారం తిప్పి పంపించారు పోలీసులు. చంద్రబాబు పర్యటన ముగిశాక పెద్దారెడ్డి మళ్లీ తాడిపత్రిలో అడుగు పెడతారో లేదో అన్నది సస్పెన్స్ గా మారింది.